శేషగం గారు ఈ రోజు మనం చూస్తున్నాము ఫార్ములా ఈ రేస్ కార్యక్రమానికి సంబంధించింది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎఫ్ఈఓ మోటార్స్ సంబంధించిన పార్ట్నర్స్ మ్యాక్లారెన్, జాగ్వార్, మహేంద్ర, నిస్సాన్ లాంటి ప్రముఖమైన కార్ల కంపెనీలు కూడా ఈరోజు హైదరాబాద్కు రావడం, అలాగే ఈ రేస్ నిర్వహించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే క్యాబినెట్ ఆమోదం లేకుండా, అలాగే ఈ ఎవరికి సంబంధించింది మనం ఒకసారి చూసినట్టయితే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐకి ఇన్ఫార్మ్ చేయకుండా ఇంత పెద్ద మొత్తంలో బదిలీ చేశారు అనేక ఆరోపణలపై ఈరోజు విచారిస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి కార్తిక్ సామ్యూల్ గారికి మనం అడుగుదాం. సామ్యూల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చేస్తున్నదో కక్షపూరితంగానే మైండ్ డైవర్షన్ పాలిటిక్గానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది కేటీఆర్ గారు చాలా బహిరంగంగానే చెప్తున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు, ఎలా స్పందిస్తారండి? తాను చేసే పనిని, తాను చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతిదాన్ని కూడా అవతల వాళ్లకు ఆపాదించాలన్నటువంటి ఆయన కుసంస్కారానికి ఇంకా ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడా కూడా కేబినెట్ అప్రూవల్ లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి అన్న దానిపైన లెక్కపత్రం లేదు. ఆయనే చెప్పినాడు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎటువంటి అప్రూవల్ కేబినెట్ లేకుండా మళ్ళీ మేమే వస్తామని అనుకొని 110 కోట్లు ఇచ్చేసినామని అన్నారు. ఎవరికి ఇచ్చిర్రు, ఎవరు డబ్బులు ఇచ్చిర్రు, ఏ లెక్కనిచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు అని అడగాలి అని అంటే దీనికి డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు. దీనికి ఇది ఏమనాలి? కల్వకుంట్ల తారక రామారావు గారు అమెరికాలో చదువుకున్న చదువు ఇదేనా, ఇంతేనా? ఆయన కేవలం ఎన్నికల కోడ్ ఉందంటే ఇక్కడున్న పేపర్ ని పక్క రూమ్ కి పంపించనేటువంటి నేపథ్యం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆయన మళ్ళా మేమే వస్తామని అనుకున్నాడట. అనుకొని ఆయన అనుకొని 110 కోట్లు ఏదో ఆయన ఇంట్లో పర్సులోకి వెళ్ళి ఆ పర్సులో ఇచ్చినట్టు ఇచ్చేసినాడట. ఎట్లా అవుతుంది అది? కాబట్టి దీనిపైన వివరాలు చెప్పండి అని చెప్పి ఎంక్వైరీ చేస్తామంటే దానికి వారు ఏమంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అని ఒక కొత్త వినూత్నమైనటువంటి ఒక పదాన్ని తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజల్ని మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయాల్సిన అవసరానికి ఆయన తీసుకొస్తున్నాడు. అంటే ఏంటి? ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు 10 సంవత్సరాలు తీసుకున్నటువంటి నిర్ణయాల తాలూకు ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దాన్ని తెలంగాణ సమాజానికి మొత్తానికి ఆపాదించేసి ఎందుకు దడుచుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఈ రోజు ఆయనే అంటాడు ఇది ఒక లొట్టపీస్ కేసు అని అంటాడు. మరి లొట్టపీస్ కేసుకి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు ఈ మనిషి అంటే అర్థమైతలేదు. లొట్టపీస్ కేసే కదా, వచ్చి విచారణకు హాజరయ్యి అధికారులు అడిగినటువంటి సమాచారం ఇచ్చి వెళ్తే అయిపోతుంది కదా. దానికి నా లాయర్ ఉంటేనే వస్తా, కార్యకర్తలు ఉంటేనే వస్తా, బందోబస్తు ఇస్తేనే వస్తా, స్కూలుకు కదా చిన్నపిల్లలు వెళ్ళినప్పుడు మా మమ్మీ ఉంటేనే ట్యూషన్కి వస్తా అన్నట్లు అడ్వకేట్ లేకపోతే నేను రాను అని ఎందుకు కారణాలు ఎందుకు చెప్తున్నా అర్థమైతలేదు. ఈ రోజు ఒక విషయం రాష్ట్ర ప్రజలకు మీ వేదిక ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను సార్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నటువంటి నిర్ణయము గ్రీన్కో అనే కంపెనీ మధ్యలో నుంచి వెళ్ళిపోయినప్పుడు హెచ్ఎండిఏ అనే పదం ఎక్కడ కూడా అగ్రిమెంట్ లో లేనే లేదు. అట్లాంటప్పుడు హెచ్ఎండిఏ డబ్బుల్ని మీరు ఎందుకు వాడుకున్నారు, ఎట్లా వాడుకున్నారు, మీకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ఆ అధికారాలను ఎంతవరకు మీరు వాడుకున్నారన్న దానిపైన కేవలం విచారణగా జరుగుతుంది. ఇక్కడ అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు కదా. ఈ రోజు కేవలము విచారణకు వచ్చి ఏం జరిగిందన్న విషయాలు చెప్పమంటే దీనిపైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని కల్వకుంట్ల తారక రామారావు గారు అనరాని మాటలు అంటున్నాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు కేవలం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినాడు అంతే. ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినందుకే మా నాయన్ని ఇంత మాట అంటావా, మా వాపుని ఇంత మాట అంటావా, ఆయనని ఇంత మాట అంటావా, ఈయనని ఇంత మాట అంటావా అని చించుకున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు మొన్న బీఆర్కే భవన్ దగ్గర వాడిన భాష ఎట్లాంటిదండి? ఈ రోజు అమెరికాలో చదువుకున్న చదువుకి ఇదేనా? మీరు పక్కన ఫ్రేమ్ లో వేస్తున్నారు కదా, ఇంత మంచిగా యాక్టింగ్ చేస్తున్నటువంటి చాలా సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిగా యాక్టింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడే భాష ఏంటండి? ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు మాట్లాడిన భాష ఏంది? ఈ రోజు మన ఉద్యమంలో మాట్లాడినటువంటి భాష ఏంటి? కాబట్టి ఏంటి అంటే కల్వకుంట్ల తారక రామారావు గారు ఒకటి ఏంటంటే ఆయన మీద వచ్చినట్టు అవినీతి ఆరోపణలు పూర్తిగా తెలంగాణ సమాజానికి మొత్తానికి ఆపాదించేటువంటి ప్రయత్నం ఏదైతుందో అది ఫస్ట్ గా బంద్ చేసుకోవాలి. తర్వాత వారిపైన కేసు అయితే ఆ కేసు పూర్తిగా తెలంగాణ సమాజానికి ప్రజలకు మొత్తం ఆపాదించేటువంటి కుసంస్కారమైనటువంటి రాజకీయాలను బంద్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయన హయాంలో జరిగినటువంటి అవినీతి వారు ఏమంటున్నారు, ఇక్కడ నుంచి డబ్బులు వెళ్ళినాయి, అక్కడ డబ్బులు ఉన్నాయి, పంచాయతీ ఏముంది అంటున్నాడు. చాలా క్లియర్గా ఉన్నాడు కదా. మరి క్లియర్గా ఉన్నప్పుడు ఆర్బీఐ అంటూ మన దేశంలో ఒక వ్యవస్థ ఉంది, దానికి గైడ్ లైన్స్ అంటూ ఒకటి ఉంది. వీటి ప్రకారము
డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ జరగలేదు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తే అయిపోయేదానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నా అర్థమవుతలేదు. కాబట్టి ఒకటి సార్ ఏంటి అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి హయాంలో ఫార్ములా ఈ రేస్ కేసుల్లో వీళ్ళు చాలా తెలివిగా చట్టబద్ధంగా చూడడానికి చాలా మంచిగా కనిపించేటువంటి ఒక దుర్వాసన కొట్టేటువంటి ఒక అవినీతి కార్యక్రమానికి వీళ్ళు మొదలు పెట్టారు, చర్యలు చేపట్టారు. కాబట్టి దానిపైన ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. మీరు అందులో దోషులు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా మీరు ఒక వ్యవస్థ విచారణ జరుపుతున్నప్పుడు ఆ విచారణ వ్యవస్థకు సహకరించి పూర్తి స్థాయి వివరాలను అందించాల్సినటువంటి బాధ్యత దాన్ని నిర్వర్తిస్తే సరిపోతుంది. ఓకే కార్తీక్ గారు, ఓకే ఈ విషయంపై మరొకసారి మన పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. పల్నాటి వెంకటరెడ్డి గారు